ఇస్తున్నా మా తండ్రి, సజీవుడా, సృష్టికర్త, ఆత్మస్వరూపి, మా ఆలోచనలు ఎరిగినవాడా, నీకే వందనాలు, నీకే వందనాలు. సమయమందునైనా నిన్ను మాత్రము పూజించి ప్రార్థించాలని ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాము. ఆత్మదేవుడా, మమ్మల్ని ఆకర్షించు. ఇంతవరకు పాటలతో నిన్ను మహిమపరిచిన నీ బిడ్డలందరినీ బలపరచు. నీ వాక్యము, నీ మాట వినటానికి వచ్చాము నాయన. మాతో మాట్లాడు నాయన, మాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితేనే మేలు, నీవు మాట్లాడితేనే మాకు మేలు నాయన. నీ మాటే మాకు వినిపించమని, నీలోనే మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని, ఇంకా 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 నాయన నీలో మేము ఫలించినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా ఆత్మదేవుడా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ పూట సతీష్ వాక్యం అందిస్తాడు. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడి నామమునకు స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్య పరిచర్లోకి వెళదాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందు మన ఆయన నీ నామానికి వందనాలు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నాయన నీవు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనల క్రమముగా జరగటానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. ఈ దిన ఆయుష్కాలము చేత నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి అన్ని వేళలా సమస్తమును సమకూర్చి మేలును మాకు కలుగజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నాయన నీ లేఖనము నాయన చదవబోతుండగా వాటి యొక్క సందర్భము, వాటి యొక్క సారాంశము మీరే మాకు నాయన తండ్రి బయలుపరిచి నీ చిత్తాన్ని మాయడల నాయన నిరంతరము జరిగించమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి చక్కగా మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మీకు ఈ 40 దినాలలో వినబడుతున్నటువంటి వాక్యం కావాలా, లేకపోతే మరి నేను ఏదైతే మీకు ఒక అంశముగా చెప్పుకుంటూ వస్తున్నానో దాన్నే కొనసాగిద్దామా? మీరే ఆలోచించండి. ఏమండి, 40 దినాల యొక్క క్రమం కావాలా, లేకపోతే దేవుని యొక్క ఆలయముగా మలచబడిన దేహంలో మిగిలిన భాగాన్ని గురించి చెప్పుకుందామా? మీదే, మీ ఇష్టమే, మాదేం లేదు. దేహం గురించే కావాలందాం. దేవుడు దేహాన్ని గురించి గతంలో ఏం మాట్లాడాడు? ఏమండి, నీ దేహమును చెరిపేదానిని నీవు తొలగించుకో. ఒకవేళ తొలగించుకోకపోతే ఏమవుద్ది? దేహము పాడైపోద్ది. దేహము గనుక పాడవుతే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఎవరైతే నా ఆలయముగా నేను అనుగ్రహించినటువంటి దేహముందో ఆ దేహమును పొందినటువంటి వాడు జాగ్రత్తగా కాపాడుకోకుండా ఉండి దాన్ని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను. మనము ఈ దేహాన్ని పాడు చేసేటువంటి, చెరిపేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటవి? ఆహారము కాలేనటువంటివి. తెలుసు కదా మీకు. ఆహారము మంచిది తీసుకోకపోతే ఏమవుద్ది? దేహము అనారోగ్యం పాలవుతుంది. ఏమండి, అలాగే చెడు సాంగత్యాలకు కూడా ఈ దేహాన్ని అప్పగిస్తే ఏమవుద్ది? నశించిపోతుంది. ఏమండి, అలానే మనకు హాని కలిగించేటువంటివి కొన్ని వస్తువులు ఉన్నాయి.
ఏమిటా వస్తువులు అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం మీరు చదివితే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో మీరు చదివితే దేహమును బట్టి కొన్ని విషయాలు అక్కడ చదవబడుతూ ఉన్నాయి. చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలు, మీ బీరువాలు కాదు, అర్థవుతుందా? అగ్ని వలె మీ శరీరాలుని తినివేయను. కాబట్టి అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఏమండి? మరొక మాట, దేహాన్ని పాడు చేసేటువంటి వాటిని తొలగించుకోవాలి. ఏమిటి పాడు చేసేవి అంటే, ఒకటి ఆహారము కాలేనటువంటి పదార్థాలు ఏమిటో నేను గతంలో చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. అవునా అమ్మా? చెప్పాను లేదా? చెప్పాను. దేవుడు ఏ ఆహారంతో దీన్ని పోషించమన్నాడు? భూమి నుండి పండేటువంటి మంచి పదార్థాలతోనే పోషించమన్నాడు. గంజాయితో, గుట్కాతో, పాన్పరాకుతో, మత్తు పదార్థాలతో, ఏమండి బ్రాందీ, ఏమండి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? బ్రాందీ అంటే అది మత్తు కాబట్టి దాన్ని కాకుండా బీరు తాగొచ్చు, అది మత్తు మందు కాదు అంటున్నారు. అది కూడా అదే సంగతి. ఏమండి? మత్తు పదార్థాల్లో అది వేరు ఇది వేరు అని లేదు, అన్నీయు మానవుణ్ణి నాశనం చేసేవే. దేవుడు దేనిని భుజించమన్నాడంటే భూమిలో నుండి పండేటువంటి మంచి పదార్థాలు మాత్రమే భుజించమన్నాడు. కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఏమిటి మంచి పదార్థాలు అంటే, ఆకుకూరలు, శాకాహారం మంచిదేనా అమ్మా? మంచిదా కదా? మంచిదే. చేపలు మంచివేనా? మంచివే. మాంసం మంచిదేనా? మంచిదే. ఏ మాంసం మంచిది? మనిషి మాంసమా? కాదు. ఏమండి? గతంలో ఒక 2 వారాల క్రితం అనుకుంటా వార్తల్లో తెగ మారుమోగిపోయింది న్యూస్. ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. మీలో టీవీ చూసి అలవాటు చాలామందికి ఉందా? ఉంటుంది. ఎందుకంటే సీరియల్ బాగా చూస్తారు కాబట్టి ఉంటుంది. ఏమండి? ఎప్స్టీన్ జెఫ్రీ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, బాగా ధనవంతుడు. వినండి, బాగా ధనవంతుడు. ఆడికి వాడుకున్న ధనాన్ని బట్టి ఏం చేశాడంటే, భూమిలో సముద్రంలో అక్కడక్కడ ద్వీపాలు ఉంటాయి, తెలుసు కదా? ద్వీపాలు మన వాళ్ళు తిప్పలు అంటారు, ద్వీపాలు. ఆ ద్వీపాన్ని ఒకడు కొనేసాడు. ఆడుకున్న డబ్బును బట్టి కొనేసి ఏం చేశాడంటే, వాడికి నచ్చినట్లుగా వాడి ఇష్టానుసారంగా తిరగటానికి దాన్ని ఒక పబ్బుగా మార్చేశాడు. ఏమండి? పాపిష్టి పనులు చేయటానికి, చేయరాని పనులు చేయటానికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏమండి, వీళ్ళు ముసలితనం అనేటువంటిది రాకుండా ఉండటానికై ఈ చిన్న బిడ్డల్ని భయానికి గురి చేసేవాళ్ళు. ఈ చిన్న బిడ్డల్లో రక్తంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోను ఎప్పుడైతే రిలీజ్ అయినప్పుడు ఆ బిడ్డల యొక్క రక్తాన్ని తాగుతారో వీళ్ళకి ముసలితనం రాదని ఒక మూఢనమ్మకం. ఏమండి? మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకంతో ఈ పనికిమాల ఎదవలు ఏం చేశారంటే, డబ్బు ఉన్న మదంతో ఏమండి చిన్న బిడ్డల్ని కిడ్నాప్ చేసేసి అక్కడ తీసుకెళ్ళిపోయి వారిని భయానికి గురి చేసి, ఏమండి ఆ భయంలో వారిని చంపేసి వాళ్ళని వండుకొని తినేసేవారు. చూడండి మీరు టీవీలో ఎప్స్టీన్ ఫైల్ అనేటువంటి న్యూస్ కొడితే మీకు తెలుస్తుంది. ఏమండి? ఈ రోజున మానవుడు ఎంత దిగజారితనంలోకి వెళ్ళిపోతున్నాడంటే, చేయరాని కార్యములు చేసి, ఏమండి దేవుడు కూడా వీళ్ళు ఎందుకురా నేను కాపాడాలి, వీళ్ళు ఎందుకురా నేను రక్షించాలి, ఇలాంటి వాడు నరకానికి పోతేనే బాగున్ను అన్నటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజున లోకం వెళ్ళిపోతుంది. ఏమండి? ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలు ఏముంది? మీ ధనమును బట్టి మీరేమవుతున్నారో తెలుసా? మీ వెండి బంగారాలు బట్టి మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీరు సంపాదనే ముఖ్యం అనుకొని, ధనమే ముఖ్యం అనుకొని పరిగెలెడుతున్నారు చూడు. ఆ పరిగెలెత్తే క్రమంలో మీరు సంపాదిస్తున్నటువంటి ధనము కానీ, వెండి కానీ, బంగారము కానీ అవి ఏం చేస్తుంది? ఏం చేస్తుందంట? మీ శరీరాల్ని అగ్ని వలె
కాల్చేస్తుంది, తినేస్తుంది. ఏమండి, బంగారము ఏమండి హానికరము చేసేది కాదు కదా అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. బంగారము హానికరమా కాదా చెప్పండి మీరు? ఏమండి, బంగారము హానికరము కాదు కదండి, అది లోపలికి వెళ్ళదు కదా, ఏ అవయవాన్ని పాడు చేయదు కదా, అర్థవుతుందా? కానీ బైబిల్ ఏమంటుంది? వెండి బంగారము ధనం ఏం చేస్తుందంట? మనిషిని ఏం చేస్తుందంట? అగ్ని వలె తినేస్తుంది. ఎందుకు, ఎలా తినేస్తుంది అసలు? ఎలాగ మనం దాన్ని గమనించుకోగలుగుతాం? ఏమండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. చీరాల్లోని సురేష్ మాల్ పక్కన గొంతు ఉండేది. గతంలో చెప్పారనుకోండి, జ్ఞాపకం చేస్తున్నాను. ఈడేంట్రా పొద్దాకలు చెప్పిందే చెప్తాడని అనుకోకండి. కొన్ని విషయాలు చెప్తాను, బైబిల్లో చెప్తాను, బయట విషయాలు కూడా చెప్తాను. ఏమండి, ముందు బయట విషయాలు చెబుతాం, మన 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 కాలంలో జరిగిన విషయాలు. సురేష్ మహల్ పక్కన సందులోని ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకి బంగారం ఉండేది, డబ్బు ఉండేది, చాలా రకరకాల ఆస్తిపాస్తులు ఉండేది. ఒక రోజున ఏం చేశారంటే, ఇద్దరు వ్యక్తులు ఏమండి బాగా గమనించారు. ఏమండి, ఇంట్లో బంగారాన్ని గమనిస్తారా, ఒంటి మీద ఉన్న బంగారాన్ని గమనిస్తారా బయట వాళ్ళు? అది ఒంటి మీద ఉన్న బంగారాన్ని గమనించినటువంటి ఇద్దరు మనుషులు, అనగా దొంగలు, ఏం చేశారంటే, ఈమె ఇల్లు ఎక్కడ, ఈమె నివాసం ఎక్కడని ఏమండి మొత్తం ఎంక్వైరీ చేశారు. పలానా చోటు ఉంటుంది అని తెలుసుకున్న ఈ మనుషులు ఏం చేశారంటే, ఇంతకుముందు ఆమె వేసుకున్నప్పుడు గమనించినటువంటి ఆ వెండి నగల మీద, బంగారు నగల మీద వీడి కన్నుబడి పట్టపగలే, రాత్రి కూడా కాదు ఏమండి, ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయం కూడా కాదు, పట్టపగలే సాయంత్రం పూట ఆమె ఇంటికి వెళ్ళి ఏమండి ఆమె ఇంటిలోనికి దొంగతనానికి వెళ్ళి ఆ బీరువాలు పగలగొట్టారు. అవన్నీ సరుకులు తీసుకొని వస్తున్న క్రమంలోనే ఆమెకి సౌండ్ వినబడేసరికి బయటకు వచ్చి చూసింది. దొంగలు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ మడ్డి పడింది. ఈ మడ్డి పడేసరికి ఏమండి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉంటే ఆమె పేక కోసేసి చంపేశారు. పట్టపగలు జరిగింది. ఏమండి, మానవుణ్ణి హాని చేస్తుందా లేదా బంగారం, వెండి, ధనము హాని చేస్తుందా లేదా? ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, ధనాపేక్ష అంట సమస్త కీడులకు మూలం. అది పెరిగితేనే కదా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. అదే తక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఒరు బాబు, తినడానికే చాలదు, దీంతో ఇంకేం కొనుక్కుంటాం, ఇంకేం సంపాదించుకుంటాం, ముందు తిండి ఉంటే చాలు, ముందు ఆకలి తీరిస్తే చాలు ఈ డబ్బు అని ఎప్పుడు అనుకుంటాం? ఏమండి, ఆకలి తీర్చేయడానికి సరిపడినంత ఉంటే అప్పుడు అనుకుంటాం. దానికి మించి ఎక్కువ ఉందనుకోండి, ఏమనుకుంటాం? ఆ వస్తువు కొందాం, ఇది కొందాం, అది కొందాం, అక్కడిక్కడ పరిగెడతాం. పరిగెత్తిన లాభం ఏమైనా ఉందా? సరే, బయట విషయం చెప్పాను ఒకటి. ఇప్పుడు బైబిల్లో ఒక విషయం చెప్తాను. దేవుడు యెరికో పట్టణానికి ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళమన్నాడు. వెళ్ళి, అయ్యా మీరు ఆ పట్టణాన్ని నాశనం చేసేయండి, యెరికో పట్టణాన్ని మీరు నాశనం చేసేయండి, ఎవరిని మిగల్చొద్దు, ఏ వస్తువును కూడా మీరు ముట్టుకోవద్దు, దేన్ని మీరు ఆశించవద్దు. అది ఎలాంటిది? శపించబడింది. గమనించండి, శపించబడినటువంటి ప్రాంతం అది. దానిలో మీరు దేనిని, ఏ వస్తువును కూడా, ఒకవేళ మీ కంటికి ఇంపుగా కనబడే వస్త్రాలు ఉండవచ్చు, నగలు మెరవచ్చు, వెండిని కనబడవచ్చు, బంగారుని కనబడవచ్చు, భవంతులు నీ కంటికి బాగున్నాయని అనిపించవచ్చు, కానీ అది ఎలాంటిదంట? శపించబడినటువంటి ప్రాంతం యెరికో. దానిలోని మీరు ఏది కూడా ఆశించొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని అంతటా నాశనం చేసేసారు. ఏమండి, అందులో ఒకడున్నాడు. ఎవడాడు? ఆకాను అనేటువంటి వాడు ఏం చేశాడంటే, ఏమండి ఎవరికి ఆశ లేదు ఆ యెరికో పట్టణంలో ఉన్న వస్తువుల మీద, కానీ వీడికి ఆశ కలిగింది. వీడేం చేశాడు? దేవుని మాటను మర్చిపోయాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించి ఏమండి మంచిది అనుకున్నాడు. వాడి కంటికి కనబడగానే వెళ్ళి ఒక వస్త్రం తీసుకున్నారు, షీనారు వస్త్రం తీసుకున్నాడు. ఏమండి ఒక బంగారు వస్తువును తీసుకుని వెళ్ళి దాచిపెట్టుకున్నాడు తన గుడారంలో. దాచిపెట్టుకుంటే అప్పుడు ఎవరికి తెలియదు. ఎందుకు ఎవరికి తెలియదు అంటే, దేవుడు వద్దన్నాడు కాబట్టి వీడేం చేశాడు?
వద్దన్న పని చేశాడు కాబట్టి అది ఎవరికి తెలియకూడదు అని వీడు దొంగతనంగా వాటిని తీసుకుని వెళ్ళి గుడారంలో దాచుకున్నాడు. దాచుకుంటే ఇది ఎవరికి తెలియదు. ఒకానొక సమయమందు ఇశ్రాయేలీయులు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటే ఓడిపోతున్నారు. ఏంటి ప్రభా, నా ప్రజలకి నువ్వు తోడుగా ఉన్నావు, ఎంతోమంది శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఈ ప్రజల పక్షాన నిలబడి ఇశ్రాయేల్ని కాపాడి శత్రువులను అంతం చేశావు, ఇప్పుడేంటి గెలవలేకపోతున్నాం, శత్రువులు గెలుస్తున్నారు, మేము ఓడిపోతూ ఉన్నాము, ఎంతమంది వెళ్తే అంతమంది చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఏమిటి మాకు ఈ పరిస్థితి, ఏమిటి ఇంత గందరగోళం అని యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను వినను. ఎందుకు ప్రభా, ఎందుకు చేయవు ప్రార్థన, ఎందుకు వినవు నేను చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఏమండి ఇశ్రాయేలు ఏం చేశారంట? చేసింది ఎంతమంది అక్కడ? ఒకడే, ఆకాన్ అనేటువంటి వాడు చేశాడు తప్పు, కానీ అది ఎవరి మీదకి వెళ్ళింది? ఇశ్రాయేల్ అందరికీ చుట్టుకుంది. ఈ రోజున నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. నీ ఒక్కదాని వల్ల, నీ ఒక్కడి వల్ల నీ కుటుంబానికి, నీ సమూహానికి, నీ సమాజానికి నష్టము తీసుకొచ్చే పనులు కూడా నువ్వు చేసే పరిస్థితిలో ఉంటే కనుక జాగ్రత్త. నువ్వు ఓడిపోవటమే కానీ గెలవటం అనేది ఉండదు. ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు, మన సమాజంలోనే ఉన్నాడు, పేరుకి క్రైస్తవుడిగా పిలువబడుతున్నాడు, పేరుకి పెద్ద మనిషిగా నిలబడుతూ ఉన్నాడు, కానీ సాంగత్యమేమో ఏమండి దుర్మార్గులతోటి, సాంగత్యమేమో అన్యజనులతోటి, సాంగత్యమేమో విగ్రహారాలతోటి, చేసే పనులన్నీ కూడా పాపిష్టి పనులు, మాట్లాడే మాటలన్నీ కూడా డంబపు మాటలు. పేరుకి ఎవరో క్రైస్తవుడు. మరి దేవుడు కుటుంబాన్ని కుదురుగా ఉంచుతాడా? ఏమండి, కుటుంబాన్ని నెమ్మదిగా ఉంచగలుగుతాడా? ఇశ్రాయేలు ప్రజలకి ఏమొచ్చిందంట? ఆకాను వల్ల పాపం వచ్చింది. కానీ ఇశ్రాయేలు పాపం చేశారా? చేయలేదు. చేసింది ఎవడు? ఆకాన్ అనేటువంటి ఒక మనుషుడు. కానీ ఆయన చేసినటువంటి ఆ దొంగతనం ఎవరికి చుట్టుకుంది? ఇశ్రాయేలు అందరికీ చుట్టుకుంది. నేను ఇందాక చెప్పాను కదా, సమాజంలో పెద్దవాడిగా పిలువబడుతున్నవాడు కుటుంబాలకు నెమ్మది లేదు. ఏమండి, ఎందుకు వస్తుంది? నువ్వు పేరుకి క్రైస్తవుడిగా వద్దు. ఒకవేళ నీకు లోకమే కావాలనుకుంటే వదిలే క్రీస్తుని. ఏమండి, వదిలేచ్చే లేదా? లోకము కావాలనుకున్న వాడికి క్రీస్తు పని ఉంటుందా? పని లేదు, వదిలేయచ్చు బ్రహ్మాండంగా, ఏం పర్వాలేదు. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను వెంబాడించాలనుకుంటే ఖచ్చితంగా నాకు తగ్గట్లుగా ఉండాలి, లేదు నేను ఉండలేననుకుంటే మీరేం చేయాలి? నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలాగా యేసు ప్రభు వెంట చాలామంది జనసమూహం పరిగెత్తారంట. ఒక సమయంలో పరిగెడితే యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభు వారు రొట్టెలు ఇస్తాడు, యేసు ప్రభు వారు రోగాలను పోగొడతాడు, నయం చేస్తాడు, అది ఇదని ఈ ఆశతో యేసు ప్రభు వారి వెంట పరిగెత్తారు చాలామంది జనసమూహం. యేసు ప్రభు వారు ఒక చోట ఖండించాడు, అరే నా వెనక రావటానికి మీరు ఈ అద్భుతాలు చూడటం కాదు, ఈ రొట్టెలు చూడటం కాదు, ఈ మాంసాలు చూడటం కాదు, పరలోకాన్ని చూసి నా వెంబడి రండిరా అంటే చాలామంది వెళ్ళిపోయారంట. ఏమండి, వేలల్లో లక్షల్లో వెంబడించినటువంటి ప్రజలు ఆ ఒక్క మాటను బట్టంట ఆయన దగ్గర ఎంతమంది మిగిలేరు తెలుసా? 70 మంది మిగిలేరు. దేని గురించి చెబితే ఎంతమంది మిగిలేరు? పరలోకాన్ని గురించి ఆలోచించండి రా, ఈ లోకంలో వీటి గురించి కాదు ఆలోచించవలసింది. నన్ను వెంబడించేవాడు నేను పరలోకానికి చేర్చగలిగినటువంటి మార్గముగా మీరు నన్ను చూడండి అని చెప్పిన మాటను బట్టంట 70 మంది మిగిలేరు. 70 మంది. ఆ 70 మంది ఏమండి రాను రాను ప్రభు యొక్క మాటలు ఆత్మీయ జీవితానికి ఏమండి పునాదిగా నింపబడుతూ ఉన్న క్రమంలోనే 70 మంది కాస్త 12 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? వేలల్లో వెంబడించిన వారేమో 70 మందిగా సంఖ్యకి పరిమితం చేయబడ్డారు. 70 మంది కాస్త ఎంతమందికి అయ్యారు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒరే మీరైనా ఉంటారా అన్నాడు. మీరైనా ఉంటారా, లేకపోతే వాళ్ళలాగా వెళ్ళిపోతారంటే లేదు ప్రభువా, వారిలాగా మేము వెళ్ళాం. ఎందుకు వెళ్ళర్రా, మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారంటే అప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. దేవుడు ఆ మాటను బట్టి ఆ చెప్పిన వ్యక్తిని మెచ్చుకున్నాడు. మరి ఈ రోజున మనము కూడా యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎలాగ ఆలోచిస్తున్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం? ఏమండి, ఆకాను చేసినటువంటి పాపం ఎవరికి చుట్టుకుంది? ఇశ్రాయేల్ అందరికీ చుట్టుకుంది. అందుకే ఇశ్రాయేల్ ఏమైపోతున్నారు? శత్రువులతో గెలవలేక ఓడిపోతున్నారు. ఇది యెహోషువకు తెలుసా? తెలియదు. దేవుడు తెలియచేసి, యెహోషువ ఇశ్రాయేలు జనాంగంలో ఏదో తప్పు జరిగింది, నువ్వు అర్జెంటుగా దాన్ని తెలుసుకోవాలి,
దాన్ని తొలగించుకుంటేనే కానీ నీ ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడలేరు, గెలవలేరు అని ఎప్పుడైతే దేవుడు యెహోషువతో మాట్లాడాడో, యెహోషువ ఇశ్రాయేలు యొక్క ప్రజలందరినీ, పెద్దల్ని పిలిపించి, ఒరేయ్ ఎవరెవరు ఏం చేశారు నా ముందుకు వచ్చి చెప్పండిరా, మీరు ఏదో తప్పు చేశారు అందుకే మనం ఓడిపోతున్నాము, దేవుడు నాతో మాట్లాడాడు, నేను చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నంటున్నాడు, ఏమిట్రా ఈ సమస్య, ఎవడురా తెచ్చింది అనగానే వాడంతటా వాడే వచ్చాడు. ఆకాన్ అనే మనుషుడు వచ్చి, అయ్యా ఏదో కక్కుర్తిపడి ఆశపడి వస్త్రాన్ని కావాలనుకున్నాను, ఈ బంగారం తెచ్చుకొని ఎవరికీ తెలియకుండా నా గుడారంలో దాచిపెట్టుకున్నాను అని వాడంతటి వాడు ఏం చేశాడు? తప్పుని ఒప్పుకున్నాడు. తప్పును ఒప్పుకున్న తర్వాత తప్పును ఒప్పుకున్న తర్వాత ఏమైంది? రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చేశాడు. ఇక్కడ ఏమనుంది యాకోబు పత్రికలో? ఏమని చదవండి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి తిన్నదా లేదా? అగ్ని వలె మీ శరీరాన్ని తినివేయను. ఆకాను పట్టిన గతి ఏంటి? మంచి వస్త్రం అనుకున్నాడు, కానీ అది మంచిదా? దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు, ఒరేయ్ అది శపించబడింది, దాని జోలికి పోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాని వైపు చూడొద్దు. చెప్పినప్పటికీ కూడా ఆకాను వెళ్ళి దాన్ని తీసుకుని ఏమైపోయాడు చెప్పండి? తనతో పాటు తన భార్య, బిడ్డలు, తన కుటుంబం అంతటిని చంపేసి అగ్నితో కాల్చేశారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవునికి ఆలయముగా మలుచుకున్నటువంటి దేహానికి దేన్ని దేవుడు కలిగి ఉండమంటున్నాడు? దేవుడు దేన్ని కలిగి ఉండమంటున్నాడో కీర్తనల గ్రంథము 92వ కీర్తనల గ్రంథము 90. దేవుడు ఈ దేహానికి ఏది కలిగి ఉండమంటున్నాడో కీర్తనల గ్రంథము 93వ కీర్తన, 92 కాదు క్షమించాలి, 93వ కీర్తన 5వ వచనము చదువుకుందాం. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. గమనించండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. మీ మనసులో ఎప్పుడైతే ఈ మాట వింటున్నారో అప్పుడే నాటికి పోవాలా, అర్థమవుతుందా? స్థిరపరచబడిపోవాలా, ఇక అది మీలో నుండి తొలగిపోకూడదు. ఏమిటా మాట అంటే, యెహోవా, చదవండి, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆలయముగా మలచబడినటువంటి మన దేహాలకి ఏది అనుకూలం అంటున్నాడు? దేవుడు పరిశుద్ధతే అనుకూలం. అర్థమవుతుందా? పరిశుద్ధతే అనుకూలము. ఈ పరిశుద్ధత కలిగినటువంటి దేహాన్ని కనుక నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రభు ఈ ఆలయమును చూసి ఏమంటాడు? ఈ దేహాన్ని చూసి ఏమంటాడు చెప్పండి? పరిశుద్ధతతో కాపాడుకుంటున్నావు నీ దేహాన్ని. దేహమే దేవుని ఆలయమని విన్నాము. దేవుడికి ఇష్టమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటి ఈ దేహాన్ని చూసినటువంటి దేవుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారు, మీరు చెప్పిన ప్రతి పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కొడతావా? వాళ్ళు తిడతావా? తిట్టావు. ఏం చేస్తావు? నువ్వు మెచ్చుకుంటావు. నిన్నటి దినమున ఒక వాక్యం విన్నా, ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి. ఎవరు? తల్లి చెప్పింది, నాయనా తండ్రికి కావాల్సిన ఆహార పదార్థాలని సిద్ధపరిచి తీసుకొనిరా, అవి తిన్న తర్వాత నీ తండ్రి ఆశీర్వదిస్తాడని చెప్పగానే యాకోబు ఏం చేశాడు? వెళ్ళాడు, మందులోనికి వెళ్ళాడు, మంచి లేతదైనటువంటి తీసుకొని వచ్చి దాన్ని చక్కచక్క ఆహార పదార్థంగా మార్చేశాడు, తీసుకెళ్ళి తండ్రికి పెట్టాడు. దీవెన వచ్చిందా రాలేదా? ఎవరి మాట విన్నాడు? యాకోబు తల్లి చెప్పింది. అది మంచో చెడో తర్వాత నా తల్లి చెప్పింది కాబట్టి ఆ తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం నేను చేయాలని ముందుకెళ్ళి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా తన మందిరానికి ఏది అనుకూలమని చెప్తున్నాడు? ఎన్నటెన్నటికి
పోయిన సంవత్సరానికైనా ఈ సంవత్సరానికైనా రాబోతున్న కాలంలోనైనా దేవుని మందిరానికి ఏది అనుకూలమో పరిశుద్ధతే అనుకూలం. దాన్ని కాపాడుకోవాలి, మనం దాన్ని కలిగి ఉండాలి. అంతే తప్ప చెరిపేసేటువంటి వాటిని తీసుకొని హాని చేసేటువంటి వాటిని లోపల పంపించుకొని పరిశుద్ధతను కనుక కలిగి లేకపోతే ఏమవుతాడంట దేవుడు అన్నాడు, ఎవడైతే నా ఆలయమును పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను. మనము పాడు చేసేదేమో ఆహార పదార్థాలు కాని వాటిని తీసుకొని అనవసరమైనటువంటి విషయాల్లోనికి మన దేహాన్ని అప్పగించేసుకొని పాడు చేస్తాం. మరి దేవుడు ఎలా పాడు చేస్తాడండి? పాడైపోయిన దేహాన్ని మరలా దేవుడు పాడు చేస్తాడా? ఆల్రెడీ మనం పాడు చేసుకున్నాము. మందు తాగాము, కైనీళ్ళు తిన్నాం, గుట్కాలు తిన్నాం, పాన్పరాకులు, గంజాయి, సారాయి తాగాము, ఇంకేమున్నాయి, బయట కనబడేటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తినేసి పాడు చేసేసుకున్నాం. పాడైపోయినటువంటి దేహాన్ని మరలా దేవుడు ఇంకేలా పాడు చేస్తాడంటే దానికి ఒకే ఒక మాట ఉంది. ఏమిటో మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. దేవుడు పాడు చేయటం అంటే ఏంటి? మనం పాడు చేయటం అంటే అనవసరమైనటువంటి పాపిష్టి పనులకు మన దేహాన్ని అప్పగించేసి పరిశుద్ధతని ఏ కొంచెము కూడా కలిగి ఉండకుండా ఉంటే అది పాడైపోయినట్టు. మరి దేవుడు పాడు చేసేది ఏంటి? మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయములో 28వ వచనము చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడవద్దు. ఎవరికి భయపడవద్దు? మా అన్నయ్యనండి, మా స్నేహితుడేనండి, ఏదో బలవంతం చేసి కొంచెం తినమన్నాడు, కొంచెం తాగమన్నాడు, కొంచెం వేసుకోరా ఏమవుతురా అన్నాడు. ఎవరికి భయపడొద్దు? ఎవరికి భయపడొద్దు అంటున్నాడు? ఆత్మను చంపనేరక దేహమునే చంపేవారికి. వాడు ఒకవేళ నేను తాగనరా అంటే వాడు ఏమైనా చేస్తాడా? ఇంగ్లాండ్ దేశంలోని 3 స్నేహితులు ఆదివారం సెలవు కాబట్టి చక్కగా పార్టీ చేసుకుందాం, ఆదివారం సెలవు, ఆఫీసులు లేవు, ఏ పని లేదు, చక్కగా ఎంజాయ్ చేద్దామని చక్కగా తినడానికి ఆహారం, ఏదో ఆహారం వాళ్ళకి నచ్చింది, తాగడానికి మందు, ఇవన్నీ చక్కగా కార్లు వేసుకొని ఎవరికి కనిపించకుండా ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా ఉండాలనుకుని ఒక అడిగి పోయారు. అడవికి పోతే తెచ్చుకున్నవన్నీ తాగేశారు, తినేశారు. ఇక ఎవడికాడు కదలలేని పరిస్థితిలో ఎక్కడ పడితే అక్కడ పడిపోయారు. మత్తుతో పడిపోయారు. పడిపోతే ఆ రోజల్లా గడిచిపోయింది. మత్తులో ఏం తెలుస్తుంది? ఉదయం అయిందో, రాత్రి అయిందో, సాయంత్రం తెలియదు కదా. వాడు కొంత రోజులు గడిచాయి, మత్తు ఇరిగింది. అయిన తర్వాత 2 స్నేహితులు ఏదో రకంగా ఇంటికి పోయారు. ఆ మత్తు ఇరక్కో ఆ పరిస్థితులు వెళ్ళిపోయారు. పూర్తిగా విరిగిన తర్వాత ఫోన్ చేసుకున్నాడు. ఆడికి ఫోన్ చేసుకున్నాడు, రే ఎక్కడున్నారంటే ఇంటి దగ్గర ఉన్నాను. ఆడెక్కడున్నాడు అంటే ఏమోరా నీతో ఉన్నానని నేను అనుకున్నానంటే నాతో లేడు, నీతో ఉన్నాడని నేను అనుకున్నాను. వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటే ఒరే నీ దగ్గరే లేడు, నా దగ్గరే లేడు, ఈడు ఎక్కడున్నాడు రా, వచ్చేటప్పుడు ముగ్గురం కలిసి వచ్చామని అనుకుంటున్నాను అంటే ఏమోరో నాకు తెలియదని వీళ్ళిద్దరూ ఏం చేశారంటే సరే ఈడు ఎక్కడున్నాడు తిరిగి ఎతుకుదాము, కనబడిపోతే తిరిగి మనలే అంటారు, మనమే కదా 3 స్నేహితులు అని మన ఇళ్లలో తెలుసు అని వీళ్ళిద్దరు ఏం చేశారంటే మరలా కారు వేసుకొని ఎక్కడైతే వీళ్ళు మందు దాగి మత్తుగా పడిపోయిన చోటు ఉందో అక్కడికి వెళ్ళారు. ఎతుకుతున్నారు, అడవి మొత్తం ఎతికిన ఎవడో ఎక్కడ కనబడలేదు. ఏమైపోయాడు, వీడు ఏమైనా గుంటలో పడిపోయాడా, లోయలో పడిపోయాడా, తిరిగి మన మీదకే నేరం వస్తుంది, మనతో పాటు వచ్చాడు, మనలే అంటారు, ఏదో చేసేసారు మీరు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారని వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ తెగ భయపడిపోతున్నారు. తెగ భయపడిపోతూ ఉంటే ఒకానొక రోజులు గడిచిపోయిన తర్వాత పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్లు అంట ఒక పెద్ద కొండచిల్లును పట్టుకున్నారట. కొండచిల్లును పట్టుకుంటే అది లావుగా ఉందనేసరికి ఇది ఏదో తినేసి ఉంటుందని దాన్ని పట్టుకొని చంపేశారు. పావుని చంపేసి ఏంటి ఈ పొట్ట ఇంత లావుగా ఉంది అని బయటికి చూస్తే ఆకారం మనిషి ఆకారంలాగా ఉండేసరికి ఆ కొండచిల్లుని చంపేసిన తర్వాత దాన్ని పొట్టను కోసేస్తే అందులో ఎవడున్నాడు? ఆ మూడోవాడే
ఉన్నాడు. వీడు ఎలాగ వెళ్ళిపోయాడు ఆ పాములోకి? వీడంతటి వీడు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. వాడు తాగినటువంటి ఆ మత్తు పదార్థమే మత్తుగా చేసేసింది. అడవిలో ఎక్కడున్నాడో తెలియలేని పరిస్థితిలో ఏమండి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అంటాడు. ఏమండి సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం లెమీయేలు అనేటువంటి వ్యక్తి అంటాడు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఉండండి ఉండండి ఉండండి. తగదు. త్రాగిన ఎడల ఏం చేస్తారంటే, త్రాగిన ఎడల వారు ఆ త్రాగిన దాన్ని బట్టి అన్నీ మర్చిపోతాడు. బైబిల్లో ఉన్న సంగతి అది. వాడు అలాగే మర్చిపోయాడు తాగిన దాన్ని బట్టి. ఏమండి, మగవాళ్ళు కదండి తాగుతారు, ఆడవాళ్ళు మాకెందుకండి తాగు గురించి అంటున్నారా? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారండి బాబు, ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఆడవాళ్ళకు తగ్గ బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు. ఇది తాగితే అందం పెరుగుతుందంట, సౌందర్యం పెరుగుతుందంట. కానీ చివరికి ఏం చేస్తున్నాయి అవన్నీ? అగ్ని వలె నీ దేహాన్ని కాల్చేస్తున్నాయి. ఆకాను ఆశించాడు, ఆశించిన దాన్ని బట్టి ఏ శిక్ష పొందాడు? అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఏమండి జాగ్రత్త. మరి వెండి బంగారాలు ఎక్కువ ఎవరు ఆశిస్తారు? ఆడోళ్ళ మగోళ్ళ? ఏమండి ఎవరు ఎక్కువ ఆశిస్తారు? ఆడోళ్ళే కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ గురించే కదా వచ్చింది. ఇక్కడ మీ గురించి మా గురించి అని మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం కాదు. దేవుడికి అనుకూలముగా మన దేహాలను ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధతయే దేవుడు అంటున్నాడు. ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. దాన్ని కలిగి ఉండి దేహానికి మంచి ఆహారం తీసుకో, మంచిగా జీవించు. కానా వివాహంలోని ద్రాక్షరసం అయిపోయిందంట. యేసు ప్రభువు ఆ వివాహానికి పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు తల్లి అంటుంది, నాయన వివాహంలో ఏదో కొరత వచ్చింది, నువ్వు కొద్దిగా చూసుకోరా అంటే ఆయన అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేయాల్సిన పని నేను చేస్తానులే అన్నాడు. సరే యేసు ప్రభువు వెళ్ళి, అయ్యా బాణల్ని నీళ్లతో నింపు అని చెప్పగానే పరిచారులకు ఏం చేశారు? యేసు ప్రభు చెప్పినట్లుగా బాణల్ని నీళ్లతో నింపేసిన తర్వాత ఇప్పుడు తీసుకుని వెళ్ళు అని పనివారితో చెప్పారు. వాళ్ళ జగ్గులతోటి బకెట్లతోటి అందులో ఏదైతే నింపబడిన నీళ్ళు ఉన్నాయో దాన్ని ముంచి బయటికి తీస్తే బాణంలో ఉన్నంతసేపు ఏమో నీళ్ళుగా ఉంది, బకెట్లోకి జగ్గుల్లోకి వచ్చేసరికి అదేమో ద్రాక్షారసంగా కనపడింది. సరే కదా, ఇది ఎలాగుంటుందో ఏమండి, మేము కలిపితే మేము తయారు చేస్తే బాగుంటుందేమో, కానీ ఈ ఎవరో ఈయన ఇంత అద్భుతంగా చేశాడు, ఇది ఎలా ఉంటుందని ఏం చేశాడంటే విందుకు వచ్చినటువంటి ఒక పెద్ద దగ్గరికి తీసుకుని వెళితే ఆయన అంటాడు, ఏమండి ఆయన అంటాడు, ముందు చాలామంది మంచు ద్రాక్ష రసం పోసి బాగా మత్తెక్కిన తర్వాత జబ్బు రసాన్ని పోస్తారు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసాన్ని ఉంచి ఉన్నావు అని అక్కడ ఆ మాట చెప్తాడు. యేసు ప్రభువు ఏ ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు చెప్పండి? ఏమండి ఏ ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు? మంచి ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. జబ్బు రసాన్ని ఇవ్వలేదు. మీరు జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షకాయలు ఉంటాయి, వాడు చేసి ఇచ్చింది తాగితే అది మంచిది. వాడు ఇచ్చిన కాయల్ని ఇంటికి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద కుండల్లోనే నెలల తరబడి మురగబెట్టుకొని చేస్తే అది మత్తు పదార్థం అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువు వారు దేనికి అంగీకారం తెలుపుతున్నాడు? మంచిదాన్నే, మంచి ఆహారమునే, మంచి వాటిని నీవు కలిగి ఉండు, మంచి ఆహార పదార్థాలను తీసుకో. కానీ ఈనాటి సమాజం దేని కోరుతుంది? చెడునే కోరుతుంది. మంచిదొద్దు మాకు. మంచి మాట కోపంగా ఉంటే అది నీకు మేలు చేస్తాను గ్రహించు. అంతేగాని కోపంగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు, అరిసి చెప్పాడు, అందుకే నేను వినను, నాకు బాధ కలిగింది, నా హృదయం బద్దలైపోయింది. ఏమండి బద్దలైపోయిందా? పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తే నీ గుండె బద్దలైపోయిందా? నీ మనసు ముక్కలైపోయిందా? మన ముక్కలు అవ్వాలి కదా, అవునా? మనసు అనేది ఏమవ్వాలి? మార్పు చెందాలంటే మనసు గద్దింపుతోనే మార్పు వస్తుంది. నాయన బుజ్జి అమ్మ బంగారం అంటే వస్తుందా? రాదు. పేతురు గారు చెబుతున్నటువంటి వాక్యాన్ని బట్టి అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క హృదయాన్ని వెళ్ళి కత్తితో పొడిచినట్టుగా ఉందంట.
ఈడెవడరా ఈడు ఎలా చెప్తున్నాడు, ఈడొద్దు, ఈ పాస్టర్ మాకొద్దు అన్నారా? లేదే. వారి హృదయాలు పేతురు గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి హృదయము పొడవబడి వారు అంటున్నారు, అయ్యా ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటలు బట్టి మా హృదయాలు నొచ్చుకున్నాయి, బాధపడ్డాయి అని వారు ఆ మాట చెప్పేసి పోలేదు. ఈరోజు పోయేవాళ్ళు ఎక్కువ. ఎక్కడికి పోయేవాళ్ళు? పొడవబడే మాటలు చెబితే మార్పు చెందే మాటలు గద్దింపుగా ఉంటే వినలేని వారు ఎక్కువ వినేవారి కంటే. మాకు ఈ పాస్టర్ వద్దు, మాకు ఈ సంఘం వద్దు, మాకు ఈ చర్చి వద్దు, వెళ్ళిపో, ఎవడికి నష్టం? కానీ పేతురు చెప్పిన వాక్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, ఏమండి నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి అయ్యా మా జీవితాలు మేము బాగు చేసుకుంటాం, మా బ్రతుకులు సరిదిద్దుకుంటాం, మేమేం చేయాలి సహోదరులని అడిగితే పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. నీ యొక్క హృదయము వాక్యము చేత గద్దించబడుతుందంటే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క రక్షణకు దగ్గర అవుతున్నావని. దేవునికి స్తోత్రం. నీ మనసు వాక్యము చేత ముక్కలైందంటే బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఆనందపడాలి. దేవుడు ఈ రోజున ఈ వాక్యము చేత నా హృదయాన్ని గద్దించాడంటే నా మీద దేవుని దృష్టి ఉంది. నా మనసు ఈ వాక్యము చేత ఏమండి రాయిలాగా మారుతుందంటే దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి తప్ప ఎందుకు ఇలా మాట్లాడాడు, చూశాడా నేను చేసింది, ఏదో చూసినాడు చెప్తున్నాడే, ఏదో విన్నాడు చెప్తున్నాడే, నా గురించే చెప్తున్నాడే అని అనుకోకు. అలా భ్రమ పడితే ఏమైపోతుందో తెలుసా? ఏమైపోతుందో తెలుసా? ఎరిమియా అనేటువంటి ఒక ప్రవక్త, అయ్యా దేశం మీదకి భవిష్యత్ కాలంలో నష్టం రాబోతుంది, దేవుడు ఈ మాటను ఈ గ్రంథంలో రాయించమన్నాడు అని ఏమండి ఎరిమియా దేవుడు తెలియచేసినటువంటి మాటలో ఒక వ్యక్తిని పిలిచి, నాయనా ఈ దేశం మీదకి ఇశ్రాయేల్ మీదకి నష్టం రాబోతూ ఉంది, దేవుని ప్రజల మీదకి శత్రువు అనేటువంటి వాడు భవిష్యత్తులో యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు, ఆ విషయాన్ని గ్రంథంలో రాసి ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారికి వినిపించు, మందిరాల్లో తెలియపరచు, సమాజంలో వినిపించని యెర్మియా ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగించాడు. ఆ విషయాన్ని ఆ రాజుగారి చెవికి వినబడింది. వాడంటాడు, ఏమండి ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను, భవిష్యత్తులో ఫలానిది నీ కుటుంబానికి నీకు జరగబోతుందంటే నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా? చెప్పిన వాడిని తిట్టాలా? జాగ్రత్త. ఎందుకు చెప్పాడో ఈ వ్యక్తి, ఒకవేళ నా మంచికేనేమో, నా బాగోగుల గురించి చెప్పాడేమో అని నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలి కదా, ఏమండి సరి చేసుకునే పరిస్థితులకు నువ్వు వెళ్ళాలి కదా. ఈ రాజు ఏం చేశాడంటే, ఏరా నా దేశం మీదకి వచ్చే రాజు ఎవడరా, అసలు ఈ మాట చెప్పింది ఎవడరా, వాడిని తీసుకొని రండి, చెరసల్లో వేయండి, ఈ గ్రంథాన్ని రాసిన వాడిని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళ లేని బావిలో వేసేయండి, ఆ మాట ఏ గ్రంథం అయితే రాయబడిందో ఆ గ్రంథాన్ని మీరు తీసుకురండి అన్నాడు. ఏమండి అపాయకరమైన పరిస్థితి ముందు భవిష్యత్ కాలంలో ఉందని తెలియపరిస్థితి తప్ప, ఏమండి తప్ప? కానీ వాడికి తప్పైంది. రాసినటువంటి గ్రంథాన్ని చాకు తీసుకొని ఏమండి రాయబడినటువంటి ఆ గ్రంథంలోని పేజీలన్నిటినీ చింపేశాడు, కోసేశాడు. అంతటితో ఆగలేదు. దాన్ని తీసుకుని వెళ్ళి మంటలు వేసేసాడు. వాడు చలి కాచుకుంటున్నటువంటి మంటలు వేసేసాడు. ఎవరు మాటలవి? దేవుడు తెలియజేశాడు, భవిష్యత్ కాలంలో అపాయం రాబోతుంది, శ్రమ రాబోతుంది, జాగ్రత్త పడరా నాయన అని దేవుడు మంచిగా చెబితే వాడికి అది నచ్చలేదండి. వాడికి నచ్చకపోతే ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసేసాడు. ప్రభు అన్నాడు యెర్మియాతో, యెర్మియా ఏం పర్వాలేదు, వాడు నేను చెరసాల్లో వేస్తే వెళ్ళు చెరసాల్లోకి, వాడు ఆ గ్రంథాన్ని కాల్చేస్తే కాల్చేయను, ఏం పర్వాలేదు, మరలా రాయి గ్రంథాన్ని అన్నాడు. మరలా రాయటం మొదలుపెట్టాడు. ఏమని రాశాడో తెలుసా? ఏమండి భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి సంగతితో పాటు ఇదిగో ఎవడైతే నేను ముందుగా తెలియచేసినటువంటి మాటను లెక్క చేయకుండా లెక్కలేనితనంగా నిర్లక్ష్యముతో దాన్ని కాల్చివేసి నా సేవకుని ఎవడైతే చెరసాల్లో వేశాడో వాడి దేహాన్ని పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అవుతుందని ఆ సంగతి కూడా గ్రంథంలో రాయి అన్నాడు. ఏమయ్యాడు తెలుసా? వాడు రాజు దేశాన్ని పరిపాలించిన వాడు చనిపోతే వాడిని ఎంత ఘనంగా ఊరేగిస్తారు చెప్పండి? మీ కళ్ళ ముందు జరుగుతుంది కదా.
వైఎస్ రాజశేఖర్ చచ్చిపోయాడు. ఎంత ఘనంగా ఊరేగించారు ఆయన దేహాన్ని, ఎంత ప్రభుత్వ లాంఛనాలతో ఏమని దహన సంస్కారాలు చేస్తారు కదా. ఎందుకని? అధికారి. కానీ వీడు ఒక దేశానికి రాజు అయిన ఉన్నప్పటికీ కూడా వీడి పరిస్థితి ఏమైంది? ఎవ్వడూ కూడా చూడలేదు. కుక్క చావు అంటారు చూసారా? కుక్క చేస్తే ఎవడైనా పట్టించుకుంటాడా? దాన్ని పొడుస్తాడా? దాన్ని పాడిపెట్టి తీసుకెళ్లరు. ఎందుకని? అది నీచమైందని వదిలేస్తారు. అలాగే వాడు విడవబడ్డాడు, అలాగే వాడిని వదిలేశారు. ఏమండి, వాడు చచ్చిన తర్వాత ఎండకి ఎండిపోతుంది వాడి దేహం. రాత్రి మంచు పడుతూ ఉంటే నానిపోతుంది. ఒక్కడు కూడా పట్టించుకున్నాడు లేడు. కారణం ఏంటి? దేవుడు తెలియచేసిన మాటల్ని నిర్లక్ష్యం చేశాడు. దేవుడు చూపించినటువంటి భవిష్యత్తుని అవహేళన చేశాడు. సేవకుని తీసుకెళ్లి చెరసాలే వేసేసాడు. ఈ రోజున మనము కూడా దేవుడు తెలియపరుస్తున్న మాటలు బట్టి మన జీవితాలు ఎలాగుంటున్నాయి? సరి చేసుకుంటున్నావా, లేకపోతే ఎదురుదాడి చేస్తున్నావా? ఈరోజు సువార్తకి వెళుతూ ఉండి, అరే నీ జీవితాన్ని బాగు చేసుకోరా, నీ బ్రతుకుని మార్చుకోరా అని చెబుతూ ఉంటే ప్యాండేలు కొడుతున్నారు సువార్తికుల మీద. మా ఊరి రావద్దు అని బోర్డులు పెట్టేస్తున్నారు ఊరికి చివర. ఎంత అవమానం అండి! వ్యాన్ల అద్దాలు పగలగొట్టడం, పేడ నీళ్ళు జల్లటం, నీచంగా మాట్లాడటం, దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అడ్డుకోవటం, నువ్వెవరురా అని ఏమండి రకరకాలైనటువంటి బూతులు పదాలు వాడి వాడిని అవమానించటం. ఎవడికి నష్టం అండి? అవమాన పడిన వాడికా నష్టం? సువార్త వద్దనుకుంటే రేపు రాబోయేటువంటి పరిస్థితులు మామూలుగా ఉండవు. మరి ఒకవేళ నువ్వు చెప్పేటువంటి అవమానకరమైన మాటలను బట్టి వాడు తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఊరుకుంటాడా? ఏమండి ఊరుకున్నాడా? ఇర్మియా పక్షాన దేవుడు ఊరుకున్నాడా? రాజుని వదిలేడా? రాజుని లేదు. అంత గొప్పగా బతికిన వాడి యొక్క దేహం ఏమవుతుంది? పగలేమో ఎండపాలైపోతుంది, రాత్రి ఏమో. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కుక్క చావు అన్నమాట. ఎవడో లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఆ దేహం. కారణం ఏంటి? దేవుడి దేహాన్ని ఎలాగ చేయాలనుకున్నాడు? ఎలా చేయాలనుకున్నాడు? దేవుడి దేహాన్ని ఎలాగ కోరుకుంటున్నాడు? పరిశుద్ధత, ఆయన మందిరముగా, ఆయన నివాసంగా కావాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి చెరిపేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. మరి పాడైపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇందాక మత్తయి సువార్తలో చదివిన మాట చదవండి. ఆత్మను దేహమును కూడా దేవుడు పాడు చేసేటువంటి పరిస్థితి చెప్తున్నాడు అక్కడ. మనుషులకు నువ్వు లోపడిపోయి వారు ఇచ్చేటువంటి పదార్థాలను నువ్వు తింటున్నావు, వారు ఇచ్చేటువంటి మత్తు పదార్థాలను తీసుకుంటున్నావు. వారి మాట ఏదో గొప్పదనుకొని ఒకవేళ తినకపోతే, ఒకవేళ తాగకపోతే, ఒకవేళ వీడితో వెళ్ళకపోతే, ఒకవేళ ఆమెతో ఉండకపోతే ఎక్కడ ఫీల్ అయిపోతారనే ఉద్దేశంతో నువ్వు వారికి లోబడిపోయి వారు చెప్పినట్లుగా తిరుగుతున్నావు. కానీ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? రేపు నిన్ను రక్షణలోకి తీసుకురాగలుగుతారా? నిన్ను నరకంలోకి పోనీయకుండా కాపాడుతారా? కాపాడలేరు వాళ్ళు. కానీ ఒక ఆయన ఉన్నాడు, కాపాడేది ఆయనే, శిక్షించేది ఆయనే. దేనితో కూడా శిక్షిస్తాడంట ఆయన? ఆత్మను శిక్షిస్తాడు, దేహాన్ని శిక్షిస్తాడు. ఎవరికి భయపడాలంటున్నాడు ఇప్పుడు? ఏమండి వద్దని చెబితే వాడి మొహమాటాలు పోతాయేమో, పోనే ఏం పర్వాలా అని, వాడి వల్ల ఏమి నష్టం లేదు నీకు. మొన్న నాకు అలాగే జరిగింది. వద్దన్నాను. అవసరమైతే నువ్వు నా బంధువు కూడా అవసరం లేదు నాకు. నీవు ఇచ్చే మత్తు పదార్థాలు, రకరకాల పనికిమాల అలవాట్లకు నేనేమి బానిసనవను. అయ్యేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి ఇచ్చుకో, నాకు అవసరం లేదు. ఒకవేళ ఈ మాట కాదన్నందుకు ఆయన అంటాడు, నువ్వు లేదు ఖచ్చితంగా తాగాల్సిందే, నువ్వు లేదు ఖచ్చితంగా ఇంత కష్టపడ్డావు, చాలు. ఇక ఈ మాటలకు నేను పొంగిపోయి నీ దగ్గరికి నేను రావాల్సిన అవసరం లేదు నాయనా అని వదిలేశాను. ఏమండి ఎవరికి భయపడాలంట? మొహమాటాలు పోతాయేమో మనుషులకు భయపడాలా? బంధుత్వాలు పోతాయేమో, లేకపోతే తాగకపోతే తినకపోతే ఈడేమనుకుంటాడేమో, లేకపోతే వీళ్ళతో ఉండకపోతే, వీళ్ళతో మాట్లాడకపోతే, లేకపోతే వీళ్ళతో తిరగకపోతే, వీళ్ళు వెనక పరిగెత్తకపోతే ఏమనుకుంటారో. ఈ మనుషుల గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. ఎవరి గురించి ఆలోచించాలి? దేహమును ఆత్మను నరకములో పడవేయటానికి సామర్థ్యం కలిగిన దేవునికే భయపడు. అలా భయపడకపోతే, మనుషులకు అవకాశం ఇస్తే ఏమైపోయాడు ఆకాను? ఏమైపోయాడు ఆకాను? అగ్నికి. ఈరోజు నువ్వు దేనికి అవకాశం ఇస్తున్నావు? లెమియేలుతో అన్నదమ్మ, నాయనా నేను ఎంతో మొక్కుకుంటేనే కానీ దేవుడు నాకు ఇచ్చాడురా నిన్ను. మరి దేవుడి ద్వారా నువ్వు పుట్టావు కాబట్టి, దేవుడు ఇస్తేనే నువ్వు నాకు కలిగావు కాబట్టి
కన్నందుకు నీ మీద నాకు ఏ హక్కు లేదు, పుట్టినందుకు నీకు ఏ హక్కు నా మీద లేదు. కానీ మన ఇద్దరి మీద ఎవరికి హక్కు ఉంది? కన్నటువంటి నా మీద దేవునికి హక్కు ఉంది, పుట్టినటువంటి నీ మీద దేవునికే హక్కు ఉంది. మన ఇద్దరివి దేవునికి లోపడాలి అని తల్లి వాడికి గట్టిగా చెప్పింది. మరి ఈరోజు ఏమండి, తండ్రులు ప్రోత్సహిస్తున్నారు, తాగరా ఏమవుదు, తల్లి ఏమండి ప్రోత్సహిస్తుంది, చేయరా ఏమవుదు. ఏమండి, నా స్నేహితులు కొంతమంది ఉన్నారు చీరాల్లో, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారంట, రే వెళ్ళరా వాడి మీదకి గొడవకి, తీసుకొని వెళ్ళు, కత్తి తీసుకొని వెళ్ళు, ఆ రాటు తీసుకొని వెళ్ళు అని చెప్తారంట తల్లిదండ్రులు. వాడితో నువ్వు గొడవ పడకుండా తిరిగి వచ్చేస్తావా చేతకాని వెదవా? మనం ఏంటో, మన పౌరుషం ఏంటో, మన పొగరేంటో, మన ఇదేంటో అదేంటో నువ్వు వెళ్ళి చూపించండి తల్లిదండ్రులు వాడిని. ఏమండి, ఒక గొడవ జరిగింది ఇద్దరు స్నేహితుల మధ్య, తల్లిదండ్రులు ఏం చేయాలి? నాయనా మంచిది కాదు, గొడవ పడకండి, సర్దుమణిగా ఉండండి అని చెప్పవలసిన తల్లిదండ్రులే బిడ్డలను ఏం చేస్తున్నారు? వెళ్ళా ఏమవుదా, నేనున్నాను వెళ్ళు, ఆడేవాడు ఆపేది. జాగ్రత్త, నీ బిడ్డల యొక్క జీవితం బాగుండాలంటే నువ్వు ఇప్పుడే జాగ్రత్త తీసుకో. లేదు గాలికి వదిలేసావనుకో, అందులో నీ తప్పు ఉంటుంది, రేపు నిన్ను కూడా అడుగుతాడు దేవుడు. సో కాబట్టి ఇప్పుడు దేహాన్ని ఏం చేయాలంటున్నాడు ప్రభు? దేహాన్ని చెరిపే వాటిని తొలగించుకో. ఏమిటి ఈరోజు చెరిపే వాటిని చూసుకున్నాం? వస్త్రాలు ధరించుకో, తప్పులేదు, ధరించుకో, వెండి బంగారాలు కూడా పెట్టుకో, కానీ అవే జీవితం అనుకొని మాత్రం పరిగెత్తకు. అవే శాశ్వతం అనుకొని వాటిని చూసి కనుక నువ్వు మురిసిపోయావు అనుకోండి, ఏదో ఒక రోజున అవి ఏమవుతాయి అన్నాడు? నీ శరీరాల్ని కాల్చేస్తాయి. దేవుడు వద్దన్న దానికి జోలికి పోవద్దు. ఏ బంగారం పెట్టుకోకపోతే విలువ ఉండదా చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, నాకు వాచీ లేదు, ఇర్మియా గారు వాచీ ఇచ్చాడు, మా మేనత్త గారు ఉంగరం పెట్టింది, ఇప్పుడు అవి ఏమి లేవు, మీరు నాకు విలువ ఇవ్వరా? ఏమండి, అవి పెట్టుకుంటే ఆ కూర్చోబెడతారా చెప్పండి? అవసరం లేదు. పరిశుద్ధతతో కాపాడుకుంటే చాలు ఈ దేహాన్ని. ఏమండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు. ఏమండి, ఉన్నదే కట్టుకోలేవా? నీకు అక్కడున్నదే కావాలా? అది ఉంటేనే వస్తావా? అది ఉంటేనే కట్టుకుంటావా? ఉన్నది చాలదా? ఉన్నదాంతో తృప్తి పొందొద్దా? ప్రభు అన్నాడు, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనం అన్నాడు, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఆశలకు పోవద్దు, హద్దులు దాటి మీరొద్దు, అనవసరమైనటువంటి వాటి జోలికి పోయి చివరికి అగ్నికి ఆహుతి కావద్దు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనుషులందరితో మాట్లాడుచున్నప్పుడు ఆ మనుషులు ఆ వాక్యాన్ని అర్థము చేసుకోవాలి అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ వాక్యమును అర్థము చేసుకోకుండా, ఆ వాక్యమును గ్రహించకుండా మనుషుడు ఆలోచించే ఏదైనా సరే అది ఆ మనిషికి శాపము, శ్రమ అని బైబిల్లో ఒక మాట ఉంది. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒక మాట. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా
లోపల మరుగు చేసి దాచుకోవాలనుకున్న వారికి శ్రమ. మమ్ములను ఎవరు చూచెదరు? మా పనులు ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. దీన్ని బట్టి మనం అందరం కూడా మన ఆలోచనలు, మన క్రియలు ఎలా ఉండాలో ప్రతి మనుషుడు నిర్ణయించుకొని, ఏమండి, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో, దేవుని కొరకు మనం ఎలా జీవించాలో, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనము ఏమి చేసి దేవుని మహిమపరచాలో ఆ విషయాలన్నిటినీ మీరు అర్థం చేసుకొని ఆ ప్రకారముగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు చేసుకుందాం. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, రూతు గారిని, డాక్టర్ అన్నవరం గారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయమని వారు కోరారు. అలాగే మన సంఘ సభ్యురాలు రూతు, ఎమీబా అని పేరు పెట్టాము మన జనవరికి. ఎమీబా అంటే ఏబు గారి కుమార్తెల్లో ఒక కుమార్తె పేరు పెట్టాము. ఆమె కూడా బాగులేదంది, ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేయండి. డాక్టర్ అన్నవరం గారి యొక్క తల్లి కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మీ అందరికీ తెలియాలి కనుక చెబుతున్నాను. పిక్కి రిప్కా అంటే మీ అందరికి తెలియాలి. గొండిమేను గారి భార్య అంటారు ఆమెని. ఆ అమ్మకి కోడలు చాలామంది ఉన్నారు. రెండవ కోడలకి క్యాన్సర్ వ్యాధి, ప్రార్థన చేయమని కోరింది. ఆమె పేరు నేను అడగలేదు, కానీ ఆమె పేరుని బట్టి ప్రార్థన కాకపోయినా మనిషిని బట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఇంకా రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, అందరి కోసం ప్రార్థన చేయండి. ఈరోజు నీ విన్న వాక్యము నీ కొరకు, నా కొరకు, మన కొరకు. దేవుడు ఏం చెప్పాడు? దాచుకోవద్దు లోపల ఆలోచనలు, చెడు క్రియలు కూడా చేసి సంతోషించవద్దు. చాలా ఘోరమైన నష్టాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 మీరు కోరినట్లుగా ఈ దేహాన్ని పవిత్రముగా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషికి నాయనా మీరు అప్పగిస్తున్నారు. ఈ దేహము పరిశుద్ధముగా ఉండాలి. నా ఆత్మ నివసించే స్థలం అది. నేను మీలో నివసించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరందరూ పరిశుద్ధులై ఉండటము ఇది మీకు మంచిదని చెప్పాడు. దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధంగా ఉండండి అని. ప్రభువా, అనేక రీతిలుగా మాట్లాడుతున్నావయ్యా, అనేక విషయాలు మాకు తెలియపరుస్తున్నావయ్యా. నీ వందనాలు తండ్రి. విన్న మాటలలో మేము కూడా ఆలోచించాలి. మా దేహమును పాడు చేసే వస్తువులు కొన్ని ఉన్నాయి, మా దేహమును పాడు చేసే పదార్థాలు కొన్ని ఉన్నాయి, మా దేహాన్ని పాడు చేసే వస్త్రములు కూడా కొన్ని ఉన్నాయి.
ఇలాగ నాయన మా శరీరాల్ని పాడు చేసే వాటిని మేము దూరం చేసుకోకపోతే రేపు మేము శిక్షించబడవలసి వస్తుందేమో నాయన ఆ భయము కలిగి ఈ దినాలన్నిట్లో నాయన నీ దాసులుగా నీ పిల్లలుగా నీ ఎదుటికి వస్తున్నాము. మమ్మలను మీరే చూస్తున్నారు. చూస్తున్న దేవుడు మాతో మాట్లాడుతున్నావు కదా. మేము జాగ్రత్త పడి నాయన నీ ఎదుట నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా నిలబడటానికి శక్తిని బలమును ఆత్మను అనుగ్రహించు నాయన. ఇన్న మాటలు విన్నట్లుగా తండ్రి మాలో ఫలింపు చేయండి ప్రభా, మాలో ఫలింపు చేయండి నాయన. మాకు అవి మేలుకరముగా ఉండాలి, మంచిగా ఉండాలి నా తండ్రి. నీ ద్వారాగా కలిగే ఫలము, నీ ద్వారా కలిగే బలము మా శరీరాలలో పనిచేసినట్లుగా కృప చూపండి. మా దేహములో పనిచేసేట్లుగా కృప చూపండి. నీ ఆత్మే మా నిలువెల్లా ఆవరించి ఉండాలి నాయన. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు నీ పరిశుద్ధాత్మ ఆవరించి ఉంటేనే తప్ప మేము పరిశుద్ధులుగా ఉండలేము నాయన. ఏదో ఒకటి శరీరం లాగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి దేహాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం అలాంటిది నాయన. ఈ లోకములో ఉన్న వాటిని దేనిని మీరు ప్రేమించవద్దు అంటున్నావు. దేనిని అంటే మీ దేహాన్ని పాడు చేసి, మీ శరీరాన్ని, మీ ఆత్మను కూడా పాడు చేసే వాటికి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నావు దేవా. పూర్వకాలము నుండి నీ భక్తుల ద్వారాగా నువ్వు మాట్లాడావు, నీ సేవకుల ద్వారా మాట్లాడావు. ఇప్పుడు కాలంలో కూడా నీ ఆత్మ ద్వారాగా నువ్వు మాట్లాడుతున్నావు. ప్రతి మాటని అర్థం చేసుకొని జీవించుటకు కృప దయచేయండి. ఈ ప్రార్థనలన్నీ మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలు ఫలించేయండి. రోగులైన వారందరినీ నాయన మీరే ముట్టి స్వస్థపరచండి నాయన. అయా మరి శరీరంలో అనేక రకాల బలహీనతలు ఉంటున్నాయి. నరాలు, కేళ్ళు, ఎముకలు, గుండె, ఊపిరితిత్తు, మెదడు, శరీర భాగాలు అన్నీ కూడా బలహీనమైపోతున్నాయి ప్రభువా. అన్నీ బలహీనమైపోతున్నాయి తండ్రి. ఎందుకో అన్నీ బలహీనమైపోవటానికి కారణం ఏమిటో మేము కూడా గ్రహించాలి, మేము కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని విశ్వాసముతో జీవించినట్లుగా నాకు, మాకు అందరికీ అవకాశమును కల్పించమని ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి గృహాల్లో చేసుకునే వారి పనులను బట్టి వారికి సమృద్ధికరముగా ఆహారం పెట్టి వారిని తృప్తిపరచమని, ఏమేమి కావాలో ఏమేమి అవసరమో నీకే తెలుసు గనక అడక్కముందే ఇచ్చే దేవుడు కాబట్టి నాయనా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి నీవే ఇచ్చి బలపరచు అయా. మరి దినాలలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు నాయన. ఈ చదువుతున్న బిడ్డలందరి కొరకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి జీవితాల్లో గొప్ప విజయం పొందుకొని కృప దయచేయండి. అలాగే కష్టపడి పని చేసుకునే బిడ్డలకి కూడా కష్టానికి తగిన ప్రతిఫలం, జీతం సమృద్ధిగా వచ్చినట్లుగా వారికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా విశ్వాసముతో ప్రార్థనలు చేస్తూ గృహాలలో ఉంటున్న బిడ్డలని దర్శించి దీవించి బలపరచు నాయన. నీ నామానికి మహిమ వచ్చినట్లుగా కార్యాలు జరిగించి ఈ 40 దినాలు ప్రయాణములో ఉపవాసాలుండి అయా క్రమం తప్పగా ఆరాధిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా బలపరిచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధన లేక అక్కిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకత్వమైన దేవుడు మనలందరినీ, విశ్వాసులందరినీ, పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడునుగాక.